పూజ అంతా అయిపోయింది. వెలుగు బాగా ఎండ బాగా ఎక్కువగానే ఉంది. ఇవాళ చిత్తా నక్షత్రం, చాలా దత్త పూజ మంచిది. దత్తుడి నక్షత్రం చిత్తా నక్షత్రం అంట. చిత్తా నక్షత్రం అందుకు మాల రోజు చేస్తున్నాం. 108 రోజులు ఈ పొద్దుటిపాటు ఇది చదువుతున్నాం. దాత్రేయనమా దత్తాత్రేయాయ నమ అని చదవాలి. ఇది అరగంట గంట కూర్చోగలను కదా, అది కూర్చుంటున్నాను అన్నమాట, చదువుతున్నాను అన్నమాట. దాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయ. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దాత్రేయాయ 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 నమ. ఓం దత్తాత్రేయ నమ. ఓం దత్తాత్రేయ నమ. ఓం దత్తాత్రేయ నమ. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయ నమ. ఓం దత్తాత్రేయ నమ. ఓం దత్తాత్రేయ నమ. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయ నమ. ఓం దత్తాత్రేయ. ఓం దత్తాత్రేయ నమ. ఓం దత్తాత్రేయాయ 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 నమ. ఇది 108 సార్లు చదవాలి. అది అంతేగాని ఎక్కువసేపు చదివితే మళ్ళీ అది పోద్ది అని అనుకుంటూ నాకు ఇలా కూర్చుంటాం. బాగా కింద కూర్చోగలను, ఇలాగా కింద కూర్చోగలను. దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయ నమ అన్నది. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయాయ నమ అనుకుంటూ ఇలా కింద కూర్చోగలను. ఇలా ఏం చేపైనా కూర్చోగలను. అది ఈ అదృష్టం దేవుడిచ్చాడు అన్నట్టు. ఇలా నామాలతోటి జ్ఞానంతో ఈ ఆరోగ్యం బాగుంటుంది ఎవరికైనా కానీ. అందరూ ఆ నొప్పులు డాక్టర్లు కూడా బాగోలేదు అంటున్నారు. ఇల్లులేమో పెద్దవి కట్టేసుకొని అవేమో వాటితో ప్రాబ్లంలు, ఆ ఇంటితో కూడా ప్రాబ్లంలు అంట. అదొక బాధ, ఇదొక బాధ. చూడండి మరి ఎందుకంటారా, మనకు ఉండేలా కట్టుకోవాలి. కానీ దత్తాత్రేయాయ. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయాయ నమ. ఓం దత్తాత్రేయాయ నమ అని 108 ఏ పూసల దండ అయినా పర్వాలేదు, లక్ష్మీ పూసలైనా పర్వాలేదు, ఏ పూసలైనా పర్వాలేదు. అది మా దమ్మ చూస్తుంది. అది అన్నీ ఆరోగ్యం కలిసి వస్తుంది. నొప్పులు ఏమో ఉండవు. ఒక్కాడించి చెబుతున్నారు. చెప్పింది ఇంటే బాగుపడతాం, లేకపోతే లేదు. జ్ఞానంలో ఉండాలి. ఎంచేపు ఎవడ గొడవ కాదు. ఎంచేపు జ్ఞానంలోని
ఈ నామాలతోటి వాళ్ళు చదువుతుంటే మనం ఎన్నో సరిపోతుందని అక్కాడించి చెప్తున్నారు. వినండి వినండి, ఆరోగ్యం బాగుపరుచుకోండి. అంత ఆరోగ్యమే కాదు, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యమే కాదు, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. ఎక్కడికక్కడ వదిలేస్తున్నాం. ఏంటో ఏంటో ఏంటంటారు, అలా వదిలేస్తున్నాం. ఎవరు ఏమి పట్టించుకుంటలేదు. Hey. Two.